హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఈ కూల్ వెదర్ అనేది మీకు క్లిప్ అనేది మీకు చూపిద్దామని తీశాను. సో ఈవినింగ్ అయ్యేసరికి మాకు ఇలాగా ఫుల్ క్లౌడ్గా అయిపోయింది, హెవీ రెయిన్ వచ్చేలా ఉంది. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేయండి ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో నేను ఎగ్ మంచూరియా ఎలా చేయాలో ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, నేను 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసి ఎల్లో అనేది తీసేసి ఓన్లీ వైట్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ మంచూరియాకి ఓన్లీ వైటే కావాలండి, ఎల్లో అవసరం లేదు. మనం ఎల్లో తీసి పక్కన పెట్టేయచ్చు. సో మీకు కావాల్సి తినవచ్చు, పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని తినొచ్చు పడేయకుండా. సో ఇలా తీసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను. సో కట్ చేసిన తర్వాత వీటిని నేను ఒక బౌల్లో వేసి కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. సో కొంచెం చిల్లీ పౌడర్, నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇవన్నీ మనం వేసుకోవాలి. చిల్లీ పౌడర్ అనేది మనకు కావాల్సిన, మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీలో వేసుకోవచ్చు. నేను ఓన్లీ 1 స్పూనే వేసుకున్నాను, ఎందుకంటే మన సాస్ అది వేస్తాం కాబట్టి. సాల్ట్ కూడా నేను హాఫ్ స్పూనే వేసాను. నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఏమో చిన్న చిన్న పీసెస్లా చేసి వేసాను. నెక్స్ట్ కొరియండర్, చిల్లీస్ కూడా కొంచెం చిన్న చిన్నవి కట్ చేసి వేయాలి. నెక్స్ట్ జింజర్, గార్లిక్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేయాలి. సో చూడండి, ఇది జింజర్ అండ్ నెక్స్ట్ ఏమో గార్లిక్ కూడా వేసాను. సో నెక్స్ట్ ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే ఇవి గార్లిక్. సో ఇలా వేసిన తర్వాత మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, మైదా కొంచెం వేయాలి. నెక్స్ట్ నేను బ్రెడ్ అనేది పొడుం చేసి వాటిని నేను మామూలుగా హ్యాండ్తోనే పొడుం చేశాను. అవి ఒక 4 స్పూన్స్ వేసాను బ్రెడ్ పౌడరు. నెక్స్ట్ మైదా అనేది నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. సో 2 స్పూన్స్ తీసుకున్న తర్వాత వీటిని కలిపాను. బాగా కలిపి మనం ఎగ్ అనేది, ఒక ఎగ్ పచ్చి గుడ్డు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా కొంచెం తీసుకున్నాను, కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. నెక్స్ట్ మనం ఏంటంటే పచ్చి గుడ్డు ఒకటి తీసుకోవాలి, ఫుల్ ఎగ్. సో ఇలా నేను దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత అందులో వేసి కలిపేయడమే. సో ఇలా కలిపిన తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే మన సాల్ట్, పెప్పర్ అవన్నీ వేసాం కదా, గరం మసాలా. సో ఇలా కలిపిన తర్వాత కొంచెం మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి రౌండ్ షేప్లో. సో చిన్న చిన్న రౌండ్ షేప్లో చేసి మనం ఈ ప్యాన్లోని ఆయిల్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చాలా సింపుల్ అండి ఎగ్ మంచూరియా కూడా. మన చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా ఇవన్నీ ఎలా తింటామో ఎగ్ మంచూరియా కూడా చాలా సింపుల్, అదేవిధంగా మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఇలాగ నేను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాను. సో మెయిన్ మనం ఫ్లోరు మైదా వేసేయాలి. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్ అనేది వేస్తే మనకి బాగుంటుంది, టేస్ట్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ప్యాన్లో నేను జింజరు, గార్లిక్, చిల్లీ, కర్రీ లీఫ్, రెడ్ చిల్లీ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. దేనికోసం అంటే సాస్ కోసం. సో మన మంచూరియాకి మెయిన్ కావాల్సింది సాసే కదండి. సో సాస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. వాటికి నేను చిల్లీస్, గార్లిక్, జింజర్, కర్రీ లీఫ్, నెక్స్ట్ రెడ్ చిల్లీ అనేది వేసాను. వేసిన తర్వాత మార్కెట్లో మనకి సాస్ దొరుకుతుంది కదా, ఆ సాస్ అనేది మనకు కావాల్సినంత వేసుకొని మనం బాగా కలపాలి. సో సాస్ అనేది మంచూరియాకి బాగా అది పట్టాలండి, అప్పుడు మనకి మంచూరియా అనేది చాలా జ్యూసీగా అనేది వస్తుంది. సో నేను ఇలా కొంచెంసేపు బాగా మిక్స్ చేసిన తర్వాత
మనం సైడ్ని పెట్టుకున్న ఈ ఎగ్ మంచూరియాస్ ఉన్నాయి కదా, అవి తీసి సాస్లో వేసి ఒక 5 మినిట్స్ మనం వాటిని కొంచెం కలుపుతూ ఉంటే ఆ సాస్ అనేది మంచూరియాకి బాగా పట్టి చాలా జ్యూసీగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా వస్తుంది. సో ఇలాగా మనం ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత మంచూరియా అనేది రెడీ అయింది. పైన గార్నిష్ కోసం మనం కొరియాండర్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవచ్చు, లెమన్ కూడా మీరు పైన పిండుకోవచ్చు. సో నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొరియాండర్ వేసుకొని నెక్స్ట్ వాటిపైన లెమన్ కూడా కొంచెం నిమ్మకాయ కూడా పిండాను. సో ఇలా నిమ్మకాయ మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకి బయట ఎలాగైతే చేస్తారో అదే విధంగా మనం కూడా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. సో మనకు కూడా వస్తుంది టేస్టీ మంచూరియాస్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. సో తర్వాత ఆనియన్స్తో నేను సర్కిల్గా కట్ చేసి వాటిని గార్నిష్ చేశాను. సో టేస్టీ మంచూరియా రెడీ అయ్యింది. ఇంకెందుకైనా ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కమెంట్స్ చేయండి. ఏ విధంగా వచ్చిందో, మీకు నచ్చిందా లేదా అని. సో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.